వినండి అందరూ సార్ ఇది వర్కర్స్కి మేనేజ్మెంట్కి సంబంధించి థర్డ్ పార్టీ వర్కర్స్తో మన వర్కర్స్తో అట్లయితే ఒకవేళ నిజంగా మీరే ఇష్యూ రిజాల్వ్ చేసి ఉంటే వాళ్ళు రోడ్ల మీద స్ట్రైక్ వెళ్ళరు, వాళ్ళతో వీళ్ళందరూ రారు. వాళ్ళు వాయిస్లెస్ పీపుల్ కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికి యూనియన్లో వచ్చినారు. యూఆర్ రైజింగ్ ఆబ్జెక్షన్ కదా, ఓన్లీ వర్కర్స్ మాట్లాడుతూ అంటారు మీకు. వేరే థర్డ్ పార్టీ అలో చేయరంటారు. మరి వాళ్ళు ఎందుకు వచ్చి వాళ్ళు పనిలోకి వచ్చారు ఇక్కడికి? వాళ్ళ పని వదులుకొని మీరు వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళ ఇష్యూస్ మీరు పరిష్కరిస్తే వాళ్ళు రాష్ట్రం. గుడ్ పాయింట్. సమ్మె ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మాకు వచ్చి ఎలాంటి ఇంటిమేషన్ రాలేదు సార్. వర్కర్స్ పెట్టారు సార్. వర్కర్స్ గవర్నమెంట్ మీ ముందర వచ్చి డిస్కస్ చేసి అమర్ని కూడా థర్డ్ పార్టీ వద్దంటాడు. మేము లేబర్ మాట్లాడుకుంటాం, మేము అధ్యక్షతని చెప్తున్నాను నేను. జనరల్ మేనేజర్ గారు గేట్ లోపల అది మీరు కార్మికుల మధ్యన మాట్లాడుకోవాల్సింది. గేటు దాటి బయటికి వచ్చిన తర్వాత ఇది పబ్లిక్ ఇష్యూ, అందుకని అథారిటీ దగ్గరికి వచ్చినాము. మేము ఒక రిప్రజెంటేటివ్స్గా ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్, మీరు మాట్లాడుకోండి, మేమేం కలగ చేసుకోము. మీరు సార్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, మీరు వాటికి వాళ్ళని పరిష్కారం చేసుకోండి. వాళ్ళు సాటిస్ఫై అవుతే మేము ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని తప్పుదారి పట్టియము. మేము అది జేసీఎల్ గారికి హామీ ఇస్తున్నాం. సార్ ఏదన్నా సరే వచ్చి వర్కర్స్తో మేము మాట్లాడడానికి సమ్మతంగా ఉన్నాం సార్. కానీ వచ్చి మధ్యలో వచ్చి ఇష్యూ రిజాల్వ్ చేయడం మనకు ప్రధాన ఉద్దేశం. ఒకవేళ వాళ్ళ ప్రెజెన్స్ అయినా ఇష్యూని పరిశీలించాలి అన్న ఇబ్బంది పడితే అప్పుడు నేను ఆలోచిస్తాను వాళ్ళని ఎలవ్ చేయాలా లేదండి. ఈ యావరేజ్ ఒక ఆబ్జెక్షన్ ఏమంటున్నారు, మీరు వాళ్ళని ఎలవ్ చేద్దాం మీరు అడుగుతున్నారు. అది అయిపోయింది, మీ యొక్క ఆబ్జెక్షన్ అయిపోయింది, నేను అది విన్నా. ఐ విల్ టేక్ ఎ డిసిషన్. సరే, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే వాళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటే, మా వేతనాలు పెంచండి. సింపుల్. నేను లాస్ట్ మీటింగ్ చెప్పినాను, వేతనాలు పెంచినప్పుడు మీరే వాళ్ళు ఒక 5 నుంచి 6 వేలు అడుగుతున్నారు. 5-6 వేలు ఇవ్వలేకపోతే సార్ నేను మేనేజర్ మాట్లాడుతున్నాం, ఇంటర్వ్యూ రిలీఫ్గా కొంత ఇస్తున్నాం ఇప్పుడు అని చెప్పి లాస్ట్ మీటింగ్లో 5 వచ్చింది కదా. లాస్ట్ మీటింగ్ కరెక్ట్ సార్, మీరు మేనేజర్ మాట్లాడండి. వాళ్ళు 5-6 వేలు అడుగుతున్నారు, కానీ ప్రజెంట్ మేము ఒక 1000, 2000, 3000 ఇస్తాం. ఆ తర్వాత రిమైన్ దాని గురించి మేము మేనేజర్ డిస్కస్ చేస్తామని చెప్పాలి. ఆకలి అవుతున్నా వాళ్ళకి, కానీ అన్నం పెట్టాలి. కానీ నేను రేపు పెడతా, ఎల్లుండి పెడతా, తర్వాత సరే కుదరదు కదా. మనకు ఉండాలి అది కొంచెం అన్నా. ఖచ్చితంగా సార్, మీరు చెప్పేది న్యాయపూర్వకంగా సార్. ఇప్పుడు ఆ విషయం మాట్లాడండి, వాళ్ళ గురించి కాదు ఇష్యూ. ఇక్కడ నేనున్నా కదా, నేను మాట్లాడుతున్నా, నువ్వు నాతో మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు నేను ప్రధానంగా డైరెక్ట్ సూటికి అడుగుతున్నా, వాళ్ళ డిమాండ్ అదే కదా. ఇది ఓన్లీ వేతనాలు పెంచాలి. మీకు గత 10 ఏళ్ళ పని చేస్తున్నాం, 5 ఏళ్ళ పని చేస్తున్నాం, 20 ఏళ్ళ పని చేస్తున్నాం, మా జీతాలు పెంచండి. అదే చెప్పండి. మీరు ఏమన్నారు, మేనేజ్మెంట్ నుంచి మీకు ఏం అప్రూవల్ వచ్చింది, మేనేజ్ ఏం తీసుకెళ్ళి అది అక్కడే చెప్పేట్టుగా ఫోకస్ వాళ్ళ మీద కాదు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి తెలియని వాళ్ళకి తెలియజెప్పడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు అర్థమైందా సార్? నాకు అర్థమైంది సార్. వాళ్ళు చెప్తేనే వినండి, వాళ్ళు చెప్తేనే స్ట్రైక్ విరమించుకొని జాయిన్ అయ్యింది. మీరు చెప్తే వాళ్ళు విరమించుకోలేదు స్ట్రైక్. చెప్పండి, కంప్లీట్ పాయింట్ సార్. వర్కర్స్తో మాట్లాడడానికి వచ్చి మాకు ఫ్రీ అవకాశం ఇవ్వండి సార్. మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడలేదండి. మనం పోతే బేరిస్తాడు. ఇప్పుడు నేనేమంటున్నాను, వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తే, ఈ కన్సెషన్ మీటింగ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తే, ఈ జాయినింగ్ డిస్టర్బ్ చేస్తే, ఇష్యూని పరిష్కరించడంలో వాళ్ళు ఏమైనా ఆటంకం ఏర్పరిస్తే అప్పుడు నేనే వాళ్ళని బయటకు పంపిస్తాను. అర్థమైందా? కానీ ఇప్పుడు ఆ ఇష్యూ లేదు కాబట్టి నాకు లేని అభ్యంతరం మీకు అవసరం లేదు. మీరు చెప్పండి, ఏం జీతాలు వేస్తాం అనుకుంటున్నారు? మీరు మేనేజ్మెంట్ ఏం చెప్పింది, మీకు ఏం భరోసా ఇచ్చింది వాళ్ళకి? అట్లా కాదండి, వాళ్ళు పని చేయకపోతే మీ సంస్థ నడవదు, మీ ప్రోడక్ట్స్ ఉత్పత్తి కావు, బయటికి ఎక్స్పోర్ట్స్ కావు. వాళ్ళు ఉండాలి, మీరు ఉండాలి. డిపార్ట్మెంట్కి 2 కళ లాంటి వాళ్ళు.
అర్థమైందా? మీరు ఏదో కాదు కావాల్సింది. ఫస్ట్ సమ్మె వచ్చి న్యాయ ఫలితంగా లేదు సార్. ప్రతిరోజు వచ్చి అయ్యా ఇప్పుడు నేను సమ్మె గురించి అంటలేదు. సమ్మె వస్తున్నాం సార్. అంత కాదు నాకు. నీ అడిగిన దానికి ప్రశ్న సమాధానం చెప్పు. తుది పాయింట్ ఉండాలి ఆన్సర్. నేను అడగని సమ్మె ఇల్లీగల్ అది నీకు సంబంధం విషయం, అది నేను చూసుకుంటుంది. ఇప్పుడు నేను ఎవరుకున్నా అంటే వాళ్ళకి జీతాలు ఎంత చూస్తే చెప్పండి, అదొకటే పాయింట్. అది చెప్పండి నాకు. జీతాలు పెంచాలంటే వచ్చి ఫస్ట్ వచ్చి ప్రతిరోజు వచ్చి కంపెనీకి వచ్చి 40 to 50 lakhs లాస్ వస్తుంది సార్. లోపలికి వచ్చి సాధారణ స్థితికి వస్తానే వచ్చి కమిటీ వస్తుంది. కమిటీ వచ్చి సమస్యలన్నీ వచ్చి అదే పాట అవగాహన చేసుకునేసి ఏం చేయాలని న్యాయపడుతుంది. ఇది హై లెవెల్ కమిటీ సార్. కమిటీ వస్తుంది. పాత పాట కదండి, కొత్త పాట కాదు కదా. పాత పాట కదా. అందుకే సార్ నేను చెప్పింది వచ్చి నిజంగా బిట్వీన్ వర్కర్స్ ఏ విధంగా ఇంటరప్ట్ చేశారంటే వచ్చి మాకు చెప్పడానికి వచ్చే అవకాశం రాదు సార్. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్ మేనేజ్మెంట్ తప్ప నేను ఏమంటున్నట్టే హై లెవెల్ కమిటీ కానివ్వండి, మీరు ఏదైనా ఎగ్జామిన్ చేయండి. కానీ ఫస్ట్ ఒక పిల్లోడు ఏడుస్తున్నాడు, ఏదో చాకరీ తెచ్చి ఏడు మానిపించాలి కదా. నేను తర్వాత బిర్యానీ నోట్ పెడతానంటే ఎట్లా కుదురుతుంది? మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళి ప్రకటించండి. ఆ తర్వాత మిగిలిన విషయాలు స్కూల్ కోసం చర్చించుకోవచ్చు. వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ వెళ్ళిపోతుంది. సరే మేము మా కొంతమంది పెంచిన శాలరీ అనేది వస్తుంది. ఫస్ట్ అది చెప్పండి. వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. మేము 5 నిమిషాలు బయటకు వెళ్తాము. కన్సిలేషన్ కాబట్టి తప్పేం కాదు. మీరు ఇష్యూ పరిష్కారం చేయాలి కాబట్టి వారు ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఏం హామీ ఇస్తారు, ఎంత జీతం వేస్తారు మీరు మాట్లాడండి. మేము ఒక 5 నిమిషాలు వారు ఏదైతే అధ్యయనం చేస్తున్నారో వాళ్ళంతా అవగాహన మనం బయటకు వెళ్దాం. ఒక 5 minutes బయటకు వెళ్దాం.